హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు కుక్క ముక్కు చల్లగా ఉంటుంది ఎందుకో తెలుసా. చాలా కాలం కిందట ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతను పరమ లోభి, కఠినాత్ముడు. అతని పిల్లలు ఒక కుక్కను తెచ్చి మక్కువతో పెంచుతూ వచ్చారు. ఈ పని రైతుకు ఎంత మాత్రం ఇష్టం లేకపోయింది. కానీ చాలిగుండె గల అతని భార్య మటుకు విశ్వాసం గల ఆ కుక్కను పానప్రదంగా చూసుకునేది. ఒకప్పుడు ఆ ఊరిలో భయంకరమైన అంటువ్యాధి ప్రవేశించింది. అది త్వరలోనే గ్రామం వ్యాపించి అనేక మంది చనిపోసాగారు. గ్రామస్తులు ఈ పరిస్థితిని చూసి మరొక ఊరు చూసుకొని ప్రాణాలు నిలబెట్టుకోవడమే గత్యంతరమని నిశ్చయించుకున్నారు. ఆ ఊరి నుంచి కదిలిపోవాలంటే 2-3 రోజులు పడవ ప్రయాణం చేయాలి. గ్రామస్తులతో పాటు పడవలో రైతు కుటుంబం కూడా బయలుదేరారు. అతని పిల్లలు, భార్య, తమకు ప్రాణ సమానమైన కుక్కను కూడా పడవ ఎక్కించబోయారు. జనానికే చోటు చాలక ఇబ్బంది పడుతూ ఉంటే కుక్క కూడా ఎందుకు అంటూ రైతు విసుక్కున్నాడు. కానీ అతని భార్య అయితే దానినే కాదు, నన్ను వదిలేయండి అని విరక్తిగా అనేసరికి తప్పదురా భగవంతుడా అనుకుని సమ్మతించాడు రైతు. రాత్రి కాగానే ప్రయాణికులందరూ సర్దుకుని పడుకున్నారు. కుక్క మాత్రం సహసిద్ధమైన విశ్వాసగుణంతో పడవను నలుమూలలా పరీక్షిస్తూ కాపలా కాస్తూనే ఉంది. అది అలా కాపలా కాస్తుండగా ఒకచోట పడవలోకి నీళ్లు వస్తున్నట్లు కనిపించింది. ఈ నీళ్లు ఎందుకు వస్తున్నాయో అని కుక్కకు కంగారు పుట్టి పడవంతా కలియ తిరిగి చూడగా ఒకచోట చిన్న రంధ్రంలో నుంచి పడవలోకి నీళ్లు రావడం కనిపించింది. జనమంతా పాపం నిశ్చంతగా నిద్రిస్తున్నారు. ఈ రంధ్రంలో నుంచి నీరు వస్తున్న సంగతి ఒక్కొక్కరికి తెలియకపోతే ఇలానే ఊరుకున్నట్లయితే మరొక గంట సేపటిలో నీరు జోరుగా ప్రవహించి పడవ గంగార్పణమైపోవడానికి సందేహం లేదు. ఏమి చేసేది? ఇన్ని ప్రాణాలు ఎలా నిలుస్తాయి అంటూ కుక్క అనేక విధాలుగా మదనపడగా దానికి మెరుపులా ఒక చక్కని ఆలోచన తట్టింది. తక్షణమే అది తన గతి ఏమవుతుందో అనే తలంపే లేకుండా దాని ముక్కును ఆ చిన్న రంధ్రంలో పెట్టి లోనికి నీరు రాకుండా అడ్డుకున్నది. అది ముక్కు అవతలకు తీసిందంటే బిలబిలమంటూ నీరు వచ్చి పడవ ప్రమాదం కలుగుతుందన్నమాట. ఆ సంగతి ఎరిగిన ఆ కుక్క ప్రయాణికులను కాపాడటం కోసం ముక్కు రంధ్రంలోనే ఉంచి రాత్రంతా నిలబడే ఉంది. తెల్లవారగానే పడవ పెద్ద వచ్చి కుక్క కదలపోవడానికి గల కారణం గ్రహించి దాని తెలివితేటలకు, విశ్వాసానికి ఆశ్చర్యపోయాడు. పడవలోని వారందరూ తమను రక్షించిన ఆ కుక్కను ఎంతో మెచ్చుకున్నారు. దాని యజమాని అయిన రైతు కూడా తన ఉపేక్షకు సిగ్గుపడి పశ్చాత్తాపం చెందాడు. మరికొద్ది రోజులకే ఆ గ్రామంలో పరిస్థితులు చక్కబడగా రైతు కుటుంబం తిరిగి వచ్చింది. అప్పటి నుంచి ఆ రైతు తక్కిన కుటుంబంతో పాటు కుక్కను కూడా ఎంతో ప్రేమగా చూసుకోసాగాడు. ఒక రాత్రల్లా నీటిలో తడిసి ఉండటం చేత ఆనాటి నుంచి కుక్క ముక్కు చల్లగా ఉంటుందని చెప్పుకుంటారు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఎంతకు నిండని గోతము. అనగనగా ఒక రాజు. ఆ రాజు దగ్గర ఒక మంగలి ఉండేవాడు. వాడు ఒక రోజున అడవి మార్గం ద్వారా పొరుగురికి పోవలసి వచ్చింది. అలా ఒక పెద్ద చెట్టు కింద నుంచి పోతూ ఉంటే, అబ్బాయి, నా వద్ద వరహాలతో నిండిన 7 గోతాలున్నవి, అవి నీకు కావాలా అంటూ ఒక చిత్రమైన ధ్వని వినిపించింది. మంగలి అటూ ఇటూ చూశాడు, కానీ ఆ చుట్టుపక్కల ఎవ్వరూ కనపడలేదు. ఈ చెట్టు మీద ఏదో దయ్యం ఉండి ఉన్నట్టుంది. నన్ను మోసం చేయటానికి అదే ఇలా అరిచి ఉంటుంది కనుక ఇక్కడ క్షణం కూడా నిలవకూడదు అనుకుని అతను తిరిగి తన దారిన తాను పోసాగాడు. కానీ మంగలి ఇంకా 100 గజాల దూరమైనా పోకముందే మళ్ళీ ఆ చెట్టు వైపు నుంచి, నిన్నేయనయ్యా, అలా పారిపోతావేమిటి? నేను చెప్పింది అబద్ధం కాదు. నీకు కావాలంటే ఆ 7 గోతాలు ఇస్తానురా అని వినిపించింది. ఈసారి మాత్రం మంగలికి కొంచెం ఆశ కలిగింది. సరే, ఇంతలో ఏం పోయింది అని తలచి చెట్టు దగ్గరికి తిరిగి వచ్చి, నాకు కావాలి అని గట్టిగా అరిచాడు. అందుకు బదులుగా, సరే, 7 గోతాలు మీ ఇంటికి చేరాయి, పోయి చూసుకో అని ఆ అశరీరవాణి మళ్ళీ జవాబు చెప్పింది. ఈ జవాబు వినే వరకు మంగలికి ఆశతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది. అయినా ఈ మాటలు ఎంతవరకు నిజమో చూద్దాం అని ఆలోచించి వాడు ఆత్రంతో ఒక్క పరుగున ఇండ్లు చేరుకున్నాడు. తలుపు తెరిచి చూడగా 7 గోతాలు ప్రత్యక్షంగా కనపడినాయి. గబగబలాడుతూ మంగలి ఆ గోతాలు ఒక్కొక్కటి విప్పి చూడసాగాడు. వరుసగా 6 గోతాల నిండుగా మెలమెల మెరుస్తూ వరహాలున్నాయి. 7వ గోతం విప్పి చూచాడు, కానీ అందులో ఏవీ లేవు. ఒక్క చీటీ మాత్రం ఉంది. ఆ చీటీ మీద ఈ విధంగా రాసి ఉంది:
ఈ 7వ గోతం నింపడం నీ వంతు. అది నింపగలిగితే నేను నీకు ఇచ్చిన మిగతా 6 గోతాల వరహాలు నీకు దక్కుతాయి. అది గనుక నింపలేకపోయావంటే ఈ 6 గోతాలు నీకు ఏ విధంగా వచ్చాయో అదే విధంగా మాయమవుతాయి. ఈ చీటీ కంటపడేసరికి ఎలా అయినా శ్రమపడి ఆ 7వ గోతం కూడా పూర్తి చెయ్యాలి అని తీవ్రమైన కాంక్ష పట్టుకుంది మంగలికి. ఒక గోతం నిండుగా వజ్రాలు నింపాలి అంటే అంత తేలికయ్యే పనే. కానీ మంగలికి మాత్రం కడుపు మార్చుకొని అయినా సరే ఆ గోతం నింపి ఆ 6 గోతాలు వరహాలు పోకుండా చూసుకోవాలని దురాశ కలిగింది. మొట్టమొదట అతను తన ఇంట్లో ఉన్న వెండి, బంగారం నగలన్నిటినీ అమ్మివేసి వాటిని వరహాలుగా మార్చి 7వ గోతంలో పోశాడు. కానీ వరహాలు గోతంలో ఒక మూలకి కూడా చాలలేదు. ఇది పని కాదని చెప్పి తన కడుపు నిండా తిండి తినడం మానుకున్నాడు. కడుపు మార్చుకొని అయినా సరే ఆ గోతం కూడా వరహాలతో నింపాలని అతని ఉద్దేశం. కానీ నెలల తరబడి వాడు అలా కడుపు మార్చుకొని ధనం కూడబెట్టినా అది నిండలేదు. ఆ మంగలి ఒకనాడు రాజును దర్శించి, ప్రభు, చాలా కష్టంగా ఉందండి, జీతం బొచ్చిగా చాలటం లేదండి, ఏలినవారు కటాక్షించాలని అంటూ దీనంగా మనవి చేసుకున్నాడు. రాజు జాలిపడి అభిమానంతో ఆ నెల నుంచి వాడి జీతం రెట్టింపు చేశాడు. మంగలి ఈ జీతమంతా కూడగట్టి ఏదో గోతంలో వేస్తూ వచ్చాడు. మరి కొన్ని నెలలు గడిచినాయి కానీ ఎంతకు ఆ గోతం నిండదే. ఆ రోజు మొదలుకొని మంగలికి పెద్ద బెంగ పట్టుకుంది. నేను ఎంత ప్రయత్నించినా ఈ 7వ గోతం నింపలేకపోతున్నాను. ఇది నింపలేకపోతే మిగతా 6 కూడా మాయమైపోతాయి కదా, ఏమి చేయనా అని వాడికి 24 గంటలు ఇదే దిగులు. ఇలా ఉండగా మరికొన్నాళ్ళకి ఒక రోజున అతడు మామూలుగా రాజుగారికి క్షవరం చేయడానికి వచ్చాడు. మంగలి చాలా దీనంగా ఉండటం రాజు కనిపెట్టి, ఏమిరా అబ్బాయి, నీ జీతం ఇప్పుడున్న దానిలో సగం ఉన్నప్పుడే నువ్వు ఉత్సాహంగాను నిశ్చింతగాను ఉండేవాడి. ఇప్పుడు ఇట్లా బిక్కమొహం వేసుకొని ఉండటానికి కారణం ఏమిటి? నీకేమి కీడు మూడింది? కొంపతీసి ఆ 7 గోతాలు నీకు కష్టపడలేదు కదా అని ప్రశ్నించాడు. ఆ 7 గోతాలు నీకు తటస్థపడలేదు కదా అని రాజు అనేసరికల్లా మంగలి ఉలక్కిపడ్డాడు. అవును మహారాజా, కానీ ఈ సంగతి తమరికెలా తెలిసిందండి అంటూ కంగారుగా ప్రభువును అడిగాడు మంగలి. అప్పుడు రాజు, ఓరి పిచ్చివాడా, ఎవరు చెప్పేదేమిటి, నీకింకా తెలియనే తెలియదా? అడవిలో చెట్టుపైన ఉన్న యక్షుడు ఈ 7 గోతాలను ఎవరికైతే దత్తం చేస్తాడో వాళ్ళ యందు ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. యక్షుడు నాకు ఇలాగే ఈ గోతాలను తీసుకో అని చెప్పి ఇచ్చాడు. నీకు కనిపించినట్లుగానే 6 గోతాల నిండుగా వరహాలు, 7వ గోతంలో చీటీ నింపి కనిపించినాయి. కానీ నీలాగా నేను 7వ గోతం నింపడానికి ప్రయత్నించలేదు. ఎందువల్లనంటే ఇందులో ఏదో మోసం ఉండబట్టే ఈ గోతాలు ఇంత తేలికగా సమకూరినాయి. ఈ 7వ గోతం నింపటానికి ప్రయత్నించడం శుద్ధ తెలివి తక్కువ. కనుక నేను మళ్ళీ వెంటనే ఆ యక్షుడున్న చెట్టు దగ్గరికి వెళ్ళి, నీ గోతాలు నాకక్కర్లేదు, నీవే తీసుకో అని కేక వేశాను. ఇలా కేక వేసి నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆ గోతాలు ఎలా వచ్చాయో అలాగే మాయమైనాయి. కనుక నువ్వు కూడా తక్షణమే పోయి వాటిని తిరిగి యక్షుడికి ఇచ్చివేయి. వెళ్ళు, ఆలస్యం చేయకు అని మంగలికి సలహా చెప్పాడు. రాజు చెప్పిన సదుపదేశానికి మంగలి బుద్ధి తెచ్చుకొని యక్షుడు ఆవహించిన ఆ చెట్టు వద్దకు పోయి, ఓయ్ యక్షుడా, నీ గోతాలు నువ్వే తీసుకో, నాకు అది ఇంత మాత్రం అక్కర్లేదు అని వేడుకున్నాడు. ఇందుకు బదులుగా యక్షుడు అశరీర వాక్కుతో, సరే అలాగే తీసుకుంటాను, నీవు వెళ్ళు అని జవాబు చెప్పాడు. వెంటనే మంగలి ఇంటికి చేరుకొని చూసేసరికి ఆ 7 గోతాలు ఎంత చిత్రంగా వచ్చాయో అంత చిత్రంగానే అదృశ్యపోయిపోయినాయి. కానీ దురదృష్టం ఏమిటంటే అవి మాయమవటమే కాక వాటితో పాటు పాపం ఇన్నాళ్ళు మంగలి నుంచి కూడబెట్టిన ధనమంతా ఎగిరి చక్కా పోయింది. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు విధి విలాసం. కళింగ రాజ్యాన్ని పరిపాలించే కీర్తివర్మకు మారువేషం ధరించి రాత్రి సమయంలో నగర సంచారం చేస్తూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకునే అలవాటు ఉంది. ఒకరోజు చీకటి పడగానే రాజు, మంత్రి సుబుద్ధి ఇద్దరూ బాటసార్ల వలె వేషాలు ధరించి నగర సంచారానికి బయలుదేరారు. ఒక వీధిలో ఒక ముష్టివాడు వారికి కనిపించాడు. రాజు, మంత్రి ఆ ముష్టివాడిని సమీపించి అతన్ని, నీ పేరేమిటి అని అడిగారు. ఎల్లయ్య బాబు అని ఆ ముష్టివాడు జవాబిచ్చాడు. ఎంతకాలం నుంచి ఇలా
నీవు ఇలా ముష్టి ఎత్తుకొని జీవిస్తున్నావు, అసలు నీ పరిస్థితి ఏమిటి? రాజు అతన్ని అడిగాడు. చాలా కాలం నుంచి బాబు, నా గురించి ఏమని చెప్పను? నా తలరాత బాగులేదు, పైవాడు గీసిన గీత మారేంత వరకు నా గతి ఇంతే అని ఆ ముష్టివాడు జవాబు చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. రాజు మంత్రి ఇంకో వీధిలోకి వెళ్ళేసరికి వారికి మరో ముష్టివాడు కనిపించాడు. రాజు అతన్ని కూడా అలాగే, ఏమిటి నీ పరిస్థితి అని అడిగాడు. నా పేరు మల్లయ్య బాబు, ఏం చెప్పను? మన దేశాన్ని పరిపాలించే ధర్మప్రభు అయిన మన రాజు గారికి నాపై దయ కలగలేదు. ఆయన కరుణించే వరకు నా స్థితి ఇంతే అని ఆ భిక్షగాడు చెప్పి వెళ్ళిపోయాడు. ఆ భిక్షగాడు చెప్పింది వినగానే రాజు మనస్సు పులకరించిపోయింది. ఆనందంతో రాజు మంత్రితో ఇలా అన్నాడు. చూశారా, వీడికి నేనంటే ఎంత గౌరవమో! ఎల్లయ్య కనిపించని దేవుడు దయ కావాలన్నాడు. ఈ మల్లయ్య నాపై భక్తితో నా దయ కావాలనుకుంటున్నాడు. వీడికి మనం తప్పక సహాయం చేయాలి. దానికి మంత్రి సుబుద్ధి, మనం మానవ సహాయం చేసినంత మాత్రాన ఆ సహాయం అందుకునే భాగ్యం మనుషులకు లేకపోతే ఎవరి బతుకు బాగుపడదు. మీరు చేసే సహాయం అతడికి దక్కాలని ఉంటే అతడి బతుకు బాగుపడుతుంది, లేదంటే లేదు అన్నాడు. తనను కించపరిచినట్లు భావించిన రాజు చిరుకోపంతో, సరే, నేను వీడికి సహాయం చేస్తాను. ఈ మల్లయ్య బతుకు ఎందుకు బాగుపడదో చూస్తాను అన్నాడు. సరే, అలాగే చేయండి, కానీ మీ సహాయం మల్లయ్యకి అందుతుందో లేదో తెలియాలంటే అతడికి మీరు సహాయం చేస్తున్నట్లు చెప్పకుండా చెయ్యండి అని అన్నాడు మంత్రి. రాజు సరే అని అందుకు ఒప్పుకున్నాడు. మరుసటి రోజు రాజు మల్లయ్యను కోటకు పిలిపించి వాడికి కడుపారా భోజనం పెట్టి కొత్త బట్టలు, ఒక పెద్ద కాయ ఇచ్చి పంపించాడు. 6 నెలలు గడిచిన తరువాత ఒక రాత్రి రాజు మంత్రి మారువేషాలు ధరించి మరలా నగర సంచారానికి బయలుదేరారు. వారికి మల్లయ్య యథాప్రకారంగా ముష్టి ఎత్తుకుంటూ కనిపించాడు. కానీ వారికి ఎల్లయ్య మాత్రం కనిపించలేదు. నీతో పాటే ముష్టి ఎత్తుకునే ఎల్లయ్య ఏడి అని రాజు మల్లయ్యను అడిగాడు. ఎల్లయ్యకు ముష్టి ఎత్తుకునే బాధ తప్పింది బాబు, వాడు ధనవంతుడైపోయాడు. ఆ కనపడే పెద్ద భవంతే వాడి నివాసం అని మల్లయ్య వారికి చెప్పి ఎల్లయ్య నివాసం ఉండే భవనాన్ని కూడా చూపించి వెళ్ళిపోయాడు. రాజు సహాయం చేసింది రాజు సహాయాన్ని కోరుకున్న మల్లయ్యకే, కానీ దైవ సహాయాన్ని ఆశించిన ఎల్లయ్య ఎలా ధనవంతుడు అయ్యాడో రాజుకు అర్థం కాలేదు. ఆ మరుసటి రోజు రాజు ఎల్లయ్యను సభకు రప్పించి, నీవు ధనవంతుడివి ఎలా అయ్యావో అని ప్రశ్నించాడు. దానికి ఎల్లయ్య, అయ్యా, నేను చనిపోయిన నా తండ్రికి తద్దినం పెట్టడానికని అంగడిలో ఒక గుమ్మడికాయ కొన్నాను. దాన్ని కోసి చూస్తే ఆ కాయ నిండా వజ్ర వైడూర్యాలు, రత్నాలు ఉన్నాయి. దేవుడు నాపై కనుకరించాడు. ఆ ధనంతో నా దరిద్రం తీరిపోయింది అని సంతోషంగా చెప్పాడు. ఆ తరువాత రాజు మల్లయ్యను పిలిపించి, నీకు నేనిచ్చిన గుమ్మడికాయని ఏం చేశావు అని అడిగాడు. అందుకు మల్లయ్య, అయ్యా, ఆ గుమ్మడికాయను అంగడిలో దుకాణదారునికి ఒక వరహాకు అమ్మివేశాను అని చెప్పాడు. రాజు వెంటనే మంత్రి వైపు చూసి, మీరు చెప్పింది నిజం. సహాయం అందుకునే స్థితి వివేచన లేకుంటే ఎవరి బ్రతుకులు మారవు. నేను గుమ్మడికాయలో వజ్ర వైడూర్య రత్నాలు పెట్టి మల్లయ్యకు ఇచ్చాను. అతడు ఆ గుమ్మడికాయను అంగడి దుకాణదారునికి అమ్మేశాడు. కానీ భగవంతుడి సహాయం కోరుకున్న ఎల్లయ్య తనకు తెలియకుండానే ఆ కాయను కొనుక్కొని అనుకోని భాగ్యం పొంది స్థితిమంతుడయ్యాడు. తానొకటి తలిస్తే మరొకటి జరిగిందంటే ఇదే కదా అన్నాడు కీర్తివర్మ. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు మహామూర్ఖుడు. అడవిలో కట్టెలు కొట్టేవాడొకడు మిట్ట మధ్యాహ్నం వేళ ఏటిలో నీళ్లు తాగి తిరిగి వస్తుండగా ఇసుకలో ఏదో మెరుస్తూ కనిపించింది. వాడు దాన్ని పైకి తీసి పరీక్షగా చూశాడు. అంతలో ఆ దారిన పోతున్న వజ్రాల వ్యాపారి ఒకడు వాణ్ణి సమీపించి, ఏమిటలా వింతగా చూస్తున్నావు? అది గాజురాయి, 20 రూపాయలు ఇస్తాను, నాకివ్వు అన్నాడు. ఇది విన్న కట్టెలు కొట్టేవాడు, అదేదో ఖరీదైన రాయి అయి ఉంటుందనుకుని 30 రూపాయలు ఇవ్వండి, ఇస్తాను అన్నాడు. ఆ రాయి 10 రూపాయల కన్నా ఎక్కువ చెయ్యదు. సరే, ఏదో పేదవాడి సహాయపడాలనుకుంటున్నాను, 25 రూపాయలు ఇస్తానన్నాడు వజ్రాల వ్యాపారి. 30 రూపాయలకు తక్కువైతే ఇవ్వను అన్నాడు కట్టెలు కొట్టేవాడు మొండిగా. వజ్రాల వ్యాపారి కొంచెం సేపు ఆలోచించాడు.
ఈ అడవిలో దాన్ని కొనేందుకు ఎవరూ రావడని అతనికి తోచింది. ఆ కారణంగా వ్యాపారి, కట్టెలు కొట్టేవాడితో మరీ అంత దురాశకు పోకు. నేను ఈ పక్క గ్రామానికి వెళ్ళి గంటలో తిరిగి వస్తాను. 25 రూపాయల కంటే నీకు చిల్లి గవ్వ ఇచ్చేది లేదు అంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత గంట సేపట్లో తిరిగి వచ్చిన వజ్రాల వ్యాపారి కట్టెలు కొట్టేవాడితో, ఆలోచించుకున్నావా? ఆ 25 ఇస్తాను, ఆ రాయి ఇచ్చేయి అన్నాడు. ఇంకెక్కడి రాయి? ఇంతకు ముందే మరొకరు 100 వరహాలకు అమ్మేశాను అన్నాడు కట్టెలు కొట్టేవాడు. వజ్రాల వ్యాపారి అదిరిపడి, నువ్వు మూర్ఖుడివి, అది గాజురాయి కాదు, దాదాపు 10,000 వరహాల విలువ చేసే వజ్రం అన్నాడు. అందుకు కట్టెలు కొట్టేవాడు, నాకు దాని విలువ తెలియదు, కానీ దాని విలువ తెలిసి అదనంగా 5 రూపాయలు ఇవ్వటానికి ఇష్టపడని నువ్వు మహామూర్ఖుడివి అన్నాడు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు నేను సైతం. బుజ్జి, నాని పాఠశాల నుంచి తిరిగి వస్తున్నారు. ఆ రోజు బుజ్జికి కళ్ళు ఒక్కటే నొప్పులుగా ఉండటమే కాకుండా చాలా నీరసంగా కూడా ఉంది. అమ్మకు చెప్తే భోజనం గిన్నెలు తెచ్చి చూసి, ఇందుకే మరి నీరసం, తీసుకెళ్లిన అన్నం అలాగే తెచ్చేస్తే నీరసం కాక మరేంటి అని కోప్పడుతుంది. ఇంటి గుమ్మం ఎక్కబోతున్న నాని కూడా కళ్ళు నములుకుంటూ తన్నుకుని కిందకు పడిపోయాడు. బుజ్జి గబాలను తమ్ముణ్ణి పడిపోకుండా ఆపి, నాని, నువ్వు కూడా నాలాగా అలా కళ్ళు నువ్వుకుంటున్నావేంటి? కంట్లో ఏమన్నా నలక పడిందా అంది. కాదు బుజ్జి, ఎందుకో ఇందాకటి నుంచి ఒకటే మండిపోతున్నాయి అన్నాడు నాని మళ్ళీ కంటిమీదికి చేయి పోనిస్తూ. ఈసారి నాని ఆ పని చేయకుండా లోపలి నుంచి వచ్చిన అత్తయ్య చెయ్యి అడ్డుకుంది. అత్తయ్యను చూడగానే ఇద్దరిలోనూ ఉత్సాహం తన్నుకు వచ్చింది. ఎందుకంటే అత్తయ్య వచ్చిందంటే చక్కగా పనికొచ్చే కబుర్లు చెప్పి బాగా నవ్విస్తుంది. పైగా వాళ్ళిద్దరికీ స్కూలులో జరిగే పోటీల్లో బహుమతులు తెచ్చుకునేందుకు బోలెడు సలహాలు ఇస్తుంది. మరి ఏదో అడగబోతున్న నానిని వారిస్తూ, మొహాలు ఎలా వాడిపోయాయో, ముందు ఇద్దరూ చల్లని నీళ్ళతో మొహం, కాళ్ళు, చేతులు కడుక్కురండి. మీకోసం అరటికాయ బజ్జీలు చేశాను, అవి తింటూ చక్కగా కబుర్లు చెప్పుకుందాం అంది అత్తయ్య. ఇద్దరూ బుద్ధిగా తలూపి అత్తయ్య చెప్పిన పని చేసేసి వచ్చి అత్తయ్యకి చెరో పక్కకి చేరిపోయారు. బుజ్జి, నాని, మీరిద్దరూ పాఠశాల నుంచి ఎలా వచ్చారు అంది అత్తయ్య ప్రేమగా ఆరా తీస్తూ. బడి నుంచి నడుచుకుంటూ వచ్చాంలే, అందుకే మరి నాన్నని ఎదిరించి మామయ్యలాగా మనకి ఓ కారు కొనమని రోజు అడుగుతున్నాను. అలాగైతే మేము ఎంచక్కా తొందరగా ఇంటికి వచ్చేయచ్చు కదా అత్తయ్య. అంటే ఈ భూమి మీద మరింత వాయు కాలుష్యం పెరిగిపోవడానికి నువ్వు ఒక సమిత వేస్తానంటావు అంది అత్తయ్య నిట్టూరుస్తూ. కారు కొంటే సంతోషిస్తామనుకుంటే అలా అనేశావేంటత్తయ్య అంది బుజ్జి స్కూలు బ్యాగును జాగ్రత్తగా బీరువాలో పెడుతూ. మీరు బడి నుంచి వచ్చేటప్పుడు దారి పొడుగునా స్కూటర్లు, కార్లు, ఆటోలు మీతో పాటే వచ్చాయి కదా, మరి వాటి పొగంతా మీ కళ్ళలోకి దూరినందుకేగా మీ కళ్ళు మండుతున్నాయి. అలాంటప్పుడు మీ కారు వల్ల మరి కాస్త పొగ పెరిగి వాయు కాలుష్యం ఎక్కువ కాదు అంది అత్తయ్య. ఆనందంగా అత్తయ్య రుచిగా చేసి పెట్టిన బజ్జీలు తింటున్న నాని, వాయు కాలుష్యం అంటే ఏమిటత్తయ్యా అన్నాడు. నానికి వంత పాడుతున్నట్లుగా బుజ్జి అంది. ఎందుకు కలుగుతుంది? దాని వలన నష్టాలేమిటి? అది లేకుండా ఉండాలంటే మనమేం చెయ్యాలి అంటూ ప్రశ్నల వర్షం కురిపించేసింది. అందుకే అత్తయ్యకు వీళ్ళంటే ఎంతో ఇష్టం. పిల్లల అరమరికలు లేకుండా ప్రశ్నిస్తుంటే వాళ్ళకి బాగా జ్ఞానం కలుగుతుందనేది అత్తయ్య సిద్ధాంతం. మరి అబ్బో, వరుసగా చాలా ప్రశ్నలే వేశారే, కానీ ఇప్పుడు మన సమాజం ముందున్న ప్రశ్నలేనర్రా ఇవన్నీను. పచ్చని చెట్ల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన కమ్మటి నీరు, చెవికి ఇంపైన చక్కని శబ్దాలు, ఇవన్నీ మనకి ప్రకృతి ప్రసాదించినవేనా కాదా అంది అత్తయ్య తను చెప్పబోయేదానికి ఉపోద్ఘాతంగా. వీటికి మా కళ్ళు మండటానికి ఏమిటి సంబంధం అని అడిగాడు నాని. అక్కడే ఉంది అసలు కిటుకు. వాతావరణంలో జీవులకు అవసరమైన ఆక్సిజన్ తక్కువైపోయి అవసరం లేని కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైపోతే పర్యావరణ కలుషితం అయిపోయినట్లే కదా. ఈనాటి నవనాగరిక ప్రపంచంలో అందరికీ వాహనాల మోజు పెరిగిపోయి అవసరం ఉన్నా లేకపోయినా
వాటి వాడకం పెరిగిపోయింది కదా. ఎడతెరిపి లేని వాహనాలలో ఇంధనం సరిగ్గా మండక కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వంటి విషవాయువులు గాల్లో కలిసిపోతున్నాయి. వాహనాల నుండి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ మన రక్తంలోని హిమోగ్లోబిన్తో కలిసి ఊపిరితిత్తులపై ప్రభావం చూపించడం వల్లనేగా ఇన్ని శ్వాసకోశ జబ్బులు. నిజమేలే. అయితే మరి మేమేం చెయ్యాలి? కలప కోసం చెట్లను నరికేసే బదులు మన ప్రాణకోటికి జీవనాధారమైన అడవులను, చెట్లను పెంచాలి. నువ్విలా ఎందుకన్నావో నాకు తెలుసులే అత్తయ్య. చెట్లు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకుని మనకు ఆక్సిజన్ వంటి ప్రాణవాయువునిస్తాయి అని మా టీచర్ క్లాసులో చెప్పారు. అందుకే ఇవాళ మన అందరి చేత బడిలో తలో మొక్క నాటించారు కూడా. వృక్ష సంపద మన భూమిని కాపాడుతుందట కదా అంది బుజ్జి. అందుకే వాయు కాలుష్యం నుంచి మన భూమిని కాపాడటానికి నీ వంతు కృషి చేశావన్నమాట. శభాష్ బుజ్జి అంటూ అత్తయ్య బుజ్జిని మెచ్చుకున్నట్లుగా భుజం తట్టింది. నానీకేసి మరి నువ్వేం చేస్తావన్నట్లు చూసింది. బుగ్గ మీద వేలుంచుకొని కాసేపు ఆలోచించి, డాడీని కారు బదులు నాకో సైకిల్ కొనివ్వమంటాను. సైకిల్ అయితే వాయు కాలుష్యం ఉండదుగా అన్నాడు. తెలివైన ఆలోచనరా నాని. ఎందుకంటావా? పర్యావరణ పరిరక్షణలో నేను సైతం అంటూ నువ్వు కూడా పాలు పంచుకోవటం వల్ల నీకు ప్రయోజనమేగా అంది అత్తయ్య మెచ్చుకోలుగా. అదేలా అంది బుజ్జి. వ్యాయామం చేయడం వల్ల నీ తమ్ముడికి మంచి ఆరోగ్యం కూడా కదే బుజ్జి అంది అత్తయ్య. అంతేనా? రోజు సైకిల్ తొక్కితే నేను బుజ్జి కంటే బాగా పొడుగుగా పెరుగుతాగా అంటూ ఆడుకోవడానికి బయటకు తుర్రుమన్నాడు నాని. వాడి తెలివితేటలకు, ఆలోచనలకి అత్తయ్య, బుజ్జి బాగా నవ్వుకున్నారు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు పిల్లిని చంపిన పాపము. పూర్వం ఒక గ్రామంలో గురవయ్య శెట్టి అనే కోమటి ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడు. ఆ తెలివి అంతా ఉపయోగించి ఎంతో డబ్బు సంపాదించాడు. డబ్బు సంపాదనలో ఎన్నో మోసాలు, అన్యాయాలు చేస్తూ ఉండేవాడు. పరులను అన్యాయం, మోసం చేస్తే పాపం వస్తుందని అతనికి తెలుసు. చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి కొందరు గుడి కట్టించడము, ఓ చెరువు తవ్వించడము, ఓ సత్రం వేయించడము, ఇలాంటి పుణ్య కార్యాలేవో చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ డబ్బు ఖర్చయ్యే పనులే. ఇంత శ్రమపడి పాపాలు చేసి డబ్బు సంపాదించడం ఆఖరికి ఇలా ఖర్చు పెట్టడానిక అనిపించేది గురవయ్యకి. అందుచేత అతను ఇలాంటి ఖర్చయ్యే పుణ్యకార్యాలేవి తలపెట్టక ఊరికి కనపడ్డ దేవుళ్ళకి, కొండలకి, పుట్టలకి, చెట్లకి దండాలు పెడుతుండేవాడు. ఆ దండాలతో తన పాపమంతా పోయిందని అనుకునేవాడు. ఒకనాడు శెట్టి భార్య పాలగిన్నె ఉట్టి మీద పెట్టడం మర్చిపోయింది. ఆవిడ వచ్చేలోపుగా పిల్లి ఒకటి వచ్చి ఆ పాలు తాగడం మొదలుపెట్టింది. శెట్టి పిల్లిని చూసి కోపంతో దగ్గరున్న అరవీసే రాయి దాని మీద విసిరేశాడు. ఆ రాయి దానికి ఆయుపట్టును తగిలి అది గిలగిలా తన్నుకు చచ్చింది. ఏదో కోపంతో రాయి విసిరాడే కానీ ఆ పిల్లి చస్తుందని గురవయ్య అనుకోలేదు. పిల్లి చచ్చిపోయిందనేసరికి అతడు గజగజ వణికిపోయాడు. ఏమంటే పిల్లిని చంపిన పాపం కాస్తా కూస్తా కాదు. ఆ పాపం వల్ల మళ్ళీ జన్మలో కుష్ఠరోగం వస్తుందట. ఇది చాలా చెడ్డ పాపం గనుక ఉత్తుత్తి దన్నాలతో పోయేది కాదని తోచి గురవయ్య ఆ ఊరి శాస్త్రులు గారితో ఆలోచించడానికి వెళ్ళాడు. ఎవరి విషయమో మాట్లాడుతున్నట్లు గురవయ్య ప్రసంగం మొదలుపెట్టాడు. శాస్త్రులు గారు, పిల్లిని చంపితే పాపం అంటారు, నిజమేనా? అందుకు సందేహమేమిటి? బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుంది అన్నాడు శాస్త్రులు. అయితే ఈ పాపం పోవాలంటే ప్రాయశ్చిత్తం ఏమిటో అడిగాడు గురవయ్య. ప్రాయశ్చిత్తమా? ఆ చచ్చిన పిల్లి ఎంత ఉంటే అంత బరువుకి ఒక బంగారపు పిల్లిని చేయించి బ్రాహ్మణుడికి దానం ఇస్తే పాపం పోతుంది అన్నాడు శాస్త్రులు. ఆ మాట వినేసరికి గుండె గుబేలమన్నది గురవయ్యకు. శాస్త్రులు గారు, అయితే అందరికీ బంగారు పిల్లులు చేయించి ఇవ్వగల శక్తి ఉంటుందా? శక్తి లేని వాళ్ళ మాట ఏమిటి అని అడిగాడు. అంత శక్తి లేకపోతే వెండితో చేయించి ఇవ్వవచ్చు అని ఉపాయం చెప్పాడు శాస్త్రులు.
సరే కానీ వెండి మాత్రం చవకగా ఉందా శాస్త్రులు గారు, మరి మార్గం లేదంటారా అని అడిగాడు గురవయ్య. అందుకు శాస్త్రులు, ఎందుకు లేదు, మన పెద్దలు ఎక్కడికక్కడే తాహతకు సరిపడేటట్లు చెప్పారు. వెండి పిల్లికి శక్తి లేని వాళ్ళు కంచి పిల్లినో, ఆ శక్తి లేనివాడు ఇత్తడి పిల్లినో చేయించవచ్చు అన్నాడు. అక్కడ గురవయ్య వదలలేదు. ఆ శక్తి లేకపోతే అని ప్రశ్న వేశాడు. అన్నింటిలోకి కలిపి అతి స్వల్పమైన దానం స్వయం పాకం అని తేల్చి చెప్పాడు శాస్త్రులు. స్వయం పాకం అంటే ఒక మనిషికి సరిపోయే బియ్యం, పప్పు, ఉప్పు వగైరా సామాగ్రి అన్నీ కలిపి ₹1 కన్నా ఎక్కువ ఖర్చు అవ్వదు. ఈ స్వల్పంతో తాను పిల్లిని చంపిన పాపం యావత్తూ పోగొట్టుకోవచ్చునని తెలుసుకున్నాడు గురవయ్య. చాలా సంతోషించాడు. అప్పుడు శాస్త్రులతో ఆ పాపం చేసింది తానేనని వెల్లడించి, ఇంటికి వెళ్ళి స్వయం పాకం పంపిస్తాను, నా పాపం పోగొట్టండి అని కోరాడు. శాస్త్రులు నిర్ఘాంతపోయి, ఇతను బంగారపు పిల్లి బొమ్మ చేయించి దానం ఇవ్వగలిగినంత ధనవంతుడు, కానీ స్వయం పాక దానంతో దాటేస్తున్నాడే అనుకున్నాడు. మళ్ళీ ఆలోచించి, పోని ఈ మాత్రం ఇచ్చేదాత ఎవడు, ఎక్కడికక్కడే పుచ్చుకోవాలి అని సిద్ధపడ్డాడు శాస్త్రులు. గురవయ్య ఇంటివైపు మళ్ళేసరికి అతని మనసు మళ్ళీ వెనకదీసింది. అర్ధమనుగు చింతపండు అమ్మితేనే గాని ₹1 రాదు. అలాంటి సొమ్ము ఖర్చు చేసి ఈ బ్రాహ్మణుడికి దానం ఇవ్వడమా అనిపించింది. ఈ ఖర్చు కూడా లేకుండా పాపం పోగొట్టుకోవడానికి ఆలోచించాడు. మళ్ళీ శాస్త్రులు గారి దగ్గరికి వచ్చి, ఏం బాబు, నేను స్వయం పాకం మీకు ఇచ్చుకుంటే నా పాపం నిజంగా పోతుందంటారా అని అడిగాడు. అందుకు శాస్త్రులు, ఎందుకు పోదు, నీ పాపం నాకు వస్తుంది, ఆ పాపం నేను జపం చేసి పోగొట్టుకుంటానులే అన్నాడు. ఇది విని గురవయ్య, అట్లయితే సరే, నేనిలా పని మీద వెళ్తున్నాను, స్వయం పాకం తర్వాత పంపుతాను, మీరు జపం వెంటనే ఆరంభించండి అని తన దారిన బయలుదేరాడు. మరో గంట పోయాక గురవయ్య మళ్ళీ వచ్చి, బాబు ఏం చేస్తున్నారు అన్నాడు. జపం చేస్తున్నాను అన్నాడు శాస్త్రులు. నేను ఇస్తానన్న స్వయం పాకం వల్ల మీకు వచ్చిన నా శాపం పోవటానికేనా బాబు ఈ జపం అని అడిగాడు. గురవయ్య, అవును అన్నాడు. శాస్త్రులు శెట్టి సంతోషంతో, అయితే పిల్లిని చంపిన పాపం తనకు వచ్చిందన్నమాటేనా అన్నాడు. గురవయ్య ఇలా ఎందుకు అడుగుతున్నాడో బ్రాహ్మణుడికి తెలిసింది కాదు. శెట్టి చేసిన పాపం తనకు రాలేదంటే స్వయం పాకం ఎక్కడ పోతుందో అన్న భయం కొద్దీ అవును వచ్చింది అని నోరారా అన్నాడు శాస్త్రులు. మరైతే వస్తాను, సెలవు అంటూ గురవయ్య వెళ్ళిపోబోయాడు. మరి నా స్వయం పాకం ఏది అన్నాడు శాస్త్రులు. స్వయం పాకమా బాబు, లాభాలు గూబల్లోకొచ్చాయి, మరొకప్పుడు ఇచ్చుకుంటా అన్నాడు గురవయ్య. అదేమిటో అలాగంటావు, ఇస్తానని మొదట చెప్పి అన్నాడు శాస్త్రులు. ఇస్తానన్న మాట నిజమే బాబు, కానీ ఇవ్వలేను, ఏం చెయ్యను మరి, పిల్లిని చంపిన పాపం తమది, స్వయం పాకం ఇస్తానని ఎగ్గొట్టిన పాపం నాది అంటూ గురవయ్య వెళ్ళిపోయాడు. పిల్లిని చంపిన పాపం చాలా ఎక్కువది, స్వయం పాపం ఇవ్వని పాపం చిన్నది, ఇది దేవునికో దండం పెడితే పోతుంది అనుకుని గురవయ్య దారిలో గుడి కనిపిస్తే ఆగి చెప్పుల జోడులోంచి కాళ్ళు తీసి దేవునికో దండం పెట్టి లెంపలు వాయించేసుకొని, కానీ ఖర్చు లేకుండా పాపమంతా పోయిందని సంతోషిస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. సంతోషించి వెళ్ళాడే కానీ పిల్లిని చంపిన పాపం ఎలాగూ పోలేదు సరికదా. ఆ బ్రాహ్మణుని ఆశపెట్టి స్వయం పాకం ఇవ్వకుండా పోయినందుకు ఆ పాపం కూడా వచ్చి చుట్టుకుందున్న సంగతి తెలుసుకోలేకపోయాడు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అంటే మరిన్ని కథల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.